ఆఫీస్లో ఏందో వచ్చింది మామ. ఏందో వచ్చింది చూద్దాం. ఏందో పంపించినారు నా అడ్రస్ కు పంపించినారు. మీషో యాప్ అంట. ఓపెన్ చేసి ఏమొచ్చిందో తినద్దని రా. చింతకాయలు పెట్టేసి బండ్లో పెట్టేసి బండ్లో పెట్టుబా. అబ్బో ఏందో కోపం ఇచ్చిన కారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఇది 14,49,000 ప్రైజ్ ఫస్ట్ ప్రైజ్. ఈ సెకండ్ ప్రైజ్ అంట కారు. థర్డ్ ప్రైజ్ బైక్ అంట. ఇది స్క్రాచ్ హెయిర్ నీకేది కల్లా నీకేది కల్లా అబ్బా నీకేది కలపా. నాకేమొద్దా. నీకే ఇది కల్లా డబ్బులు కల్లా క్యాష్ కల్లా. నాకు క్యాషే కల్లా. సరేలే పిల్లలకి బైక్ నువ్వు క్యాష్ తీసుకో. రూపాయి ఎవరిది వచ్చిందో చూస్తా. ఎవరు లక్కీ ఛాన్స్ కొట్టారో, కొడుకులు కొట్టారో తండ్రి కొట్టినాడు. చిల్లర రేపా ఇదంతా. చిల్లర లేదో నోటు కూడా లేదు నా దగ్గర. స్క్రాచ్ చేస్తాము. బీగాలు లేవు. బండి బీగాలా? బండి బీగాలు దానికే ఉన్నాయి. ఉండు నా దగ్గర ఉన్నాయి. ఉండు నాదా మంది రే. యాదైనా ఒకటేలేపా బీగాలు. దీంతో బరుకు వస్తాదే. ఏమొచ్చిందో ఏమో. అయ్యా అదేనది చూదిల్లా లేదు అట్లా అయినా అనొచ్చునేమో. ఏదో పడిందబ్బు. అమ్మా డబ్బులే పడింది. ప్రైజే పడింది స్వామి. అబ్బబ్బబ్బబ్బా ఫస్ట్ ప్రైజ్ లక్కీ ఛాన్స్ కొట్టాడప్ప డాడీ. డబ్బులే వచ్చింది రే. 14,49,000 రూపాయలు. 14,49,000 రూపాయలు తగిలింది. అది తగిలితే డబ్బులు తగిలితే తీసుకోవచ్చులేరా. బైక్ తీసుకోవచ్చు, కారు తీసుకోవచ్చు. యాదైనా తీసుకోవచ్చులే. ఫస్ట్ ప్రైజ్ రే. ఫస్ట్ ప్రైజ్ గప్ప. ఫస్ట్ ప్రైజ్ 14,49,000 రూపాయలు ప్రైజ్ మనీ. ఏం అదృష్టం ఉందప్ప స్వామి మీకు. ఇట్లా వేరే వాళ్ళు కూడా వచ్చిండే ప్రైజ్ మనీ. వాళ్ళకు కూడా సేమ్ అమౌంట్ వచ్చిండే 14,49,000 రూపాయలు. వాళ్ళు ఏం చేశారంటే కంతుల ప్రకారం కట్టుకుంటూ వచ్చిన అమౌంట్. ఒకరు ఫస్ట్ ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారా? ఫస్ట్ వీళ్ళకి ఫోన్ చేయాలి మనం. ఫోన్ చేస్తే ఏం చెప్తారు చూసుకొని డైరెక్ట్ వాళ్ళే అమౌంట్ ఎత్తుకొచ్చిస్తారా, లేకపోతే మనకు పోస్ట్ ద్వారా పంపిస్తారా, లేకపోతే బ్యాంక్ అకౌంట్కి వేస్తారా అనేది తెలుసల్లా. ఇట్లా మా ఫ్రెండ్కు ఒకరికి వచ్చింది మామ. వచ్చింటే ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసినారంట, హిందీలో మాట్లాడినారు. ఈ అమౌంట్ మొత్తం చెక్ రూపంలో మన అకౌంట్లోకి పడాలంటే వాళ్ళు 14,000 డబ్బులు ఏమన్నారంట. జిఎస్టీ కట్ అవుతుంది. జిఎస్టీ కట్ అవుతుంది అకౌంట్లోకి వెళ్ళంటే అని చెప్పి 14,000 అడిగినారంట. వేసినారు పాపం. వేసినారు. మళ్ళా ఫోన్ వాళ్ళు అమౌంట్ వేయలేదంట. అదే ఫస్ట్ జిఎస్టీకి అడిగినారు. తర్వాత ఇప్పుడు జిఎస్టీకి ఓకే అయింది, మీకు అమౌంట్ పంపిస్తాము, అంతా చెక్ గిక్ అంతా రెడీ అయిపోయింది, ఫైల్ ముందరికి పోయింది, మూవ్ అయింది. 50,000 వేయమన్నారు. 50,000 వేయండి. 50,000 వేస్తే అంతా మీకు పంపిస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళు 50,000 వేసినారు. 50,000 ఒక 14,000 64,000 64,000 బాయా. అది కాకుండా మళ్ళా స్టెప్పులు 50 అంతా 5 లక్షల దాకా కట్టించుకున్నారు మా ఫ్రెండ్ దగ్గర. అది కూడా వెళ్ళిపోయా. నీ ఫ్రెండ్ కి అది జరిగిద్దా? నా ఫ్రెండ్ సుమారుగా 5 లక్షల దాకా లాస్ అయింది. ఫ్రాడ్ చేస్తాను. వాళ్ళు ఏమంటారు, అన్నా నువ్వు ఏం చేయొద్దు, మాకు 50,000 లెక్క పొద్దున్నే నీకు ఇచ్చేస్తామంటే. ఏమప్పా ఎట్లా ఇస్తారు మీకు లెక్క? ఎట్లా ఇస్తారు మీకు? యాడ్ నుంచి వస్తుంది అంత తెల్లారాల క్యాంటీన్. లేదు మేము ఇట్లా ఒక విషయం ఉంది, చెప్పొచ్చునా చెప్పకూడదు అంటే. చెప్పండి ఏం విషయం అయినా చెప్పండి, నాకేం పర్వాలేదంటే. చెప్పిరే ఏం జరిగిందంటే ఇట్లా మాకు మీషో యాప్ లో 14,49,000 రూపాయలు తగిలింది. అది మేము ప్రైజ్ మనీ తీసుకుంటాము. ఇప్పుడు ఆ అమౌంట్ ఈ పొద్దు 50,000 తక్కువ ఉంది, 50,000 వేసేస్తే వస్తుంది. ఇప్పటికి 4,50,000 కట్టినాము. 50,000 కడితే 5 లక్షలు అవుతుంది.
మాకు అమౌంట్ వచ్చేస్తుంది, డీటెయిల్స్ చూడండి, మా నాయన అకౌంట్ చూడు, మా నాయన బుక్ చూడు అని చెప్పిరే. చూస్తే వాళ్ళకి ఇప్పటికి 5 నెలలు అవుతుంది. సెల్ ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసుకునేసి వాళ్ళంతా హిందీలో మాట్లాడరే, దిక్కు తెలియక ఆ నెంబర్ డీటెయిల్స్ చూపించద్దు. వాళ్ళు చేసినారేమో చూడప్పా, కాంటాక్ట్ నెంబర్ ఉంది చూడ, వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఇప్పుడు హిందీలో మాట్లాడతారా? సిఆర్ఓ ఆఫీసర్ వచ్చి వెంకట గోపాల్ అంట. అబ్బబ్బా, ఇంత కరెక్ట్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు ఎవరైనా మోసపోతారా? అవునవును, ఇలాంటి దానిలో నమ్మి మోసపోద్దండి ఫ్రెండ్స్. ఈ ప్రతి ఒక్కరికి ఇట్లా మీకే గిఫ్ట్ వచ్చిందని పంపిస్తారు. ఇక్కడ చిన్న ఇదంతా ఫ్రాడ్ జరుగుతుంది, సమస్యలు పడతాం. ఊరేసుకుండే వరకు పోయినాడు మా ఫ్రెండ్ ఒకడు, 5 లక్షలు కట్టేసి అంత వాళ్ళు ఊరేసుకున్నారు పాప. కోళ్ళ ఫార్మ్ లో పనిచేసి తీర్చలేక వాళ్ళు ఆ పక్క ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అది ఇచ్చిండే వాళ్ళు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పిరా, వాళ్ళు ఇలాకపోయారే. ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ గానీ ఫ్రాడ్ పోస్టులు గానీ ఏంటివి నమ్మద్దండి. ఈ అడ్రస్ చూపించదండి మీరు కూడా. ఇట్లా అడ్రస్లు పెట్టడం వల్ల ఎదుటోనికి బలం అయిపోతుంది. ఎవరైనా కూడా ఇట్లా మీకు పంపించారు, వాళ్ళు మోసం చేసేకే పంపించినారు, మీరు కూడా నమ్మద్దండి దీన్ని. స్క్రాచ్ చేస్తాను చూడండి పిల్లగాడు, స్క్రాచ్ చేసా ఇంకేముందిలే, అది ఇంకా రాదులే. ఇంకా అంతేలేనా, మోసం జరిగిందిలేనా, మోసం జరుగుతుంది, వదిలిపెట్టేసి. వాళ్ళు కారు ఏరు బైక్ ఏరు ఊరికే పంపించినారు, మోసం అదంతా. మీరు కూడా నమ్మద్దండి, ఇట్లా దానిలో ఎవరు కూడా సపోర్ట్ చేయొద్దండి. ఇట్లాంటివి నమ్మద్దండి అని చెప్పు, ఇట్లాంటివి ఎవరు నమ్మద్దండి. నువ్వు చెప్పు నాన్న, ఇట్లాంటివి ఎవరు నమ్మద్దండి, మోసం జరుగుతుంది, ఎవరు ఇట్లాంటి నమ్మద్దండి. మీషో యాప్ నుంచి పోస్ట్ ద్వారా వచ్చిందని ఎవరు మోసపోయి మీకు తెలియకుండా మీరు ఎవరిని బ్యాంకు వాళ్ళని సంప్రదించకుండా అమౌంట్ కట్టద్దండి, లాస్ అవుతారు మీరు. తెలుసుకోండి, మేలుకోండి మిత్రులారా. ఈ వీడియో చూసి మా ఫ్రెండ్స్ కి జరిగింది కాబట్టి మేము ఈ విషయం మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మేము ఇప్పుడు మాకు 2 ఫ్రెండ్స్ కి ఇట్లా అయింది కాబట్టి మేము ఇప్పుడు నమ్మకుండా మీకు వీడియో తీసి పెడతాం ఫ్రెండ్స్. మోసం జరిగిందని మీరు మోసపోద్దని చెప్పి మీకు చెప్తాము. మీరు కూడా అందరూ మేల్కోండి, జాగ్రత్తలు పడండి. మీషో యాప్ నమ్మద్దండి. మీషో యాప్ కరెక్టే ఉంది, అడ్రస్కి వచ్చిన అడ్రస్ని ఫాలో అయ్యి మీరు ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేశారంటే వాళ్ళు బురుడి కొట్టించేది ఖాయమో, మీ దగ్గర డబ్బులు పీకేది ఖాయమో. జాగ్రత్త వహించండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.